4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. రమణారావు ఆచూకీ తెలియక 4 రోజుల నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటరమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. 4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు, ఆయన ఒత్తిడికి గురవడానికి గల కారణాలు ఏంటి అని సీఎం అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి సునీత తెలిపారు. ఆమెతో పాటు కుమారుడు సాయిరాంతో సీఎం ఫోన్లో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని సీఎం అన్నారు. నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంకటరమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం వద్ద ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణితో కూడా సీఎం మాట్లాడి పలు సూచనలు చేశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని, ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. వైసీపీ కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందామని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఏ పార్టీ వారైనా సరే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే సహించేది లేదని అన్నారు. తప్పు చేసినా ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హితవు పలికారు. చట్టం ఎవరికైనా ఒక్కటే అని అన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు సంయమనం పాటించాలన్నారు. వైసీపీ కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందామని విజ్ఞప్తి చేశారు. జగన్ రాష్ట్రపతికి, హోంమంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులు సహా వివిధ ఘటనలు కూడా ప్రస్తావించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోందన్నారు. అన్ని అంశాలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటేనే సగం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లేనని స్పష్టం చేశారు. గతంలో దిశ యాప్ను మగవాళ్లతోనూ డౌన్లోడ్ చేయించారని విమర్శించారు. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యాశాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఎప్పుడైతే ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద. నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్లో ఉన్న పీపుల్, వాళ్ళ అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, ఇలాంటి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. నేను వీటి అన్నింటి గురించి మాట్లాడాలి. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్కి అయితే తీసుకురావాలి. దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక 6th క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం. కానీ 6th క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 years వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నా, చాలామంది ఏంటంటే 8th క్లాస్ 9th క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం, ఆ పిల్లలు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి కూడా పేరెంట్స్కి, టీచర్స్కి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడడం వింతగా ఉందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటిందన్నారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తుందని తెలిపారు. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్య రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అవినీతి గురించి జగన్ మాట్లాడడం వింతగా ఉందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన
ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లిందన్నారు. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని, ఏ ఘటనను ఉపేక్షించం, ఏ నిందితుడిని వదిలేది లేదని అన్నారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదన్నారు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదని, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదని లోకేష్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లిలో నివాసానికి చేరుకున్నారు. వైసీపీ క్రియాశీలక కార్యకర్త రషీద్ హత్య, పుంగనూరు ఘటనపై నిన్న సాయంత్రం వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. బెంగళూరు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న అనంతరం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంపీ పివి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వినుకొండలో రషీద్ను హతమార్చిన 24 గంటల్లోనే ఈ దాడి జరగడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఈ అరాచకాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నేటి నుంచి 21 వరకు నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో పాటు డ్రై ఫ్రూట్స్, యాపిల్, టమోటో, నిమ్మ, యాలకులను అమ్మవారిని అలంకరణకు వినియోగిస్తున్నారు. అంతరాలయంలో మూల విరాట్ కు కనకాభరణాల స్థానంలో అలంకరించే దండలను అర్చకులు ఈవో రామారావు పరిశీలించారు. మల్లికార్జున మహామండపంలో 180 మంది సిబ్బంది కూరగాయలను దండలుగా తయారు చేస్తున్నారు. లోక కళ్యాణంతో పాటు పంటలు బాగా పండేందుకు శాకంబరి దేవి అలంకరణ ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లు చేయాలని ఈవో రామారావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు 50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వచ్చే 10 రోజుల్లో అన్ని డ్రైన్లలో 100% పూడికతీత పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అమృత్ 1, అమృత్ 2 పథకాలను పునరుద్ధరించి రాష్ట్రంలో వాటిని తిరిగి అమలు చేసేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, అందుకు ఆయా ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఆర్ఓ ప్లాంట్లు, బోరుబావుల్లో కలుషితమైన నీటిని తాగటమే కారణమనే విషయాన్ని గుర్తించి వాటిని ఆపివేయడం వల్ల డయేరియా తగ్గిందన్నారు. ఆ మున్సిపాలిటీల్లో తాగునీరు సరఫరా చేసే 7 మోటారు బావుల భూగర్భ పైపుల్లో లీకేజీలు ఉండటం వల్ల వాటిని మరమ్మతులకై తాగునీటి సరఫరాను తాత్కాలికంగా ఆపివేయటం వల్ల ఈ సమస్య ఉద్భవించిందని మంత్రి తెలిపారు. పైప్లైన్ల మరమ్మత్తు పనులు, డ్రైన్లలో పూడిక తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్న నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేయటం జరిగిందన్నారు. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని, వాటిని ఈ నెల 22వ తేదీన ఓపెన్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టు గడువు జూన్ నెలాఖరుకు ముగిసిందని, తమ ప్రభుత్వం విజ్ఞప్తిపై మరో మాసం పాటు ఆ ప్రాజెక్టు గడువును ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పొడిగించిందన్నారు. అయితే ఆ గడువును మరో 2 ఏళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ యొక్క సీజనల్ డిసీజెస్ జనరల్గా ఈ వర్షాకాలం సీజన్లో అందరికీ తెలుసు. ఈ డయేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం. రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ, పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసులు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 1వ తేదీకి ముందు
4 రోజులు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళీ గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెనిన్ నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు. అయితే ఆ పవర్ బార్ ద్వారా వాటర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని పైపులు రిపేర్ చేస్తామని ఎక్కడైతే మెయిన్ సోర్స్ నుంచి వస్తుందో ఆ లైన్ ఆపారు 4 days. ఆ 4 days ఈ బోర్లలో వాటరే డ్రింక్ చేశారు. అంతేకాని అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి, దాంట్లో వాటర్ డ్రింక్ చేశారు. డ్రింక్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఈ డయేరియా రావటం దాదాపు ఒక 100 మంది పైదాకా వచ్చింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. సచివాలయం అనేదే అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడి బెదిరించారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేకుండా చేశారని ఆరోపించారు. దీంతోపాటు గత వైఎస్ఆర్సీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా 1,000 కోట్ల నష్టం మిగిల్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ఏళ్ల పాటు సాగిన విధ్వంస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని, వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్య ధోరణితో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని ఆనం మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే నిలిచిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలుపెట్టే పనిలో ఉన్నట్లు తెలిపారు. పనుల జాప్యం వల్ల నిధులు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ దోపిడీపై ఇప్పటికే సీఎం చంద్రబాబు 4 శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో శాంతి భద్రతలపై మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు జగన్ రెడ్డి యొక్క అనుయాయుల చేతులకు ఈ ప్రైవేటు సంస్థల్ని 1000 ఎకరాలను అప్పజెప్పారు, 1000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా వైట్ పేపర్లో చెప్పడం. సహజ వనరుల దోపిడీ, క్వార్జ్ మైన్లు కానీ, సిల్కా శాండ్ కానీ, గ్రావెల్ మైన్లు కానీ, ఇసుక విధానం కానీ, వీటన్నిటిని సమీక్షించి ఏ విధంగా దోపిడీ జరిగింది, ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర ప్రజల సంపద అనేది కొద్ది మంది గుత్తాధికారుల చేతుల్లోకి 1000 కోట్ల రూపాయలు తరలించబడ్డాయనే విషయాలను, వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇలా 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాక ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు మీడియాలో రాయడానికి లేదు, ఎవరు ప్రకటనలు ఇవ్వడానికి లేదు. ఎక్కడైనా పొరపాటున ఏదైనా సమావేశంలో మాట్లాడితే వాళ్ళ మీద జులుం, రౌడీయిజం, దుర్మార్గం, దాడులు, గోండాయిజం ఇన్ని రకాలుగా హింసించడమే కాకుండా శాంతి భద్రతల్ని కాపాడుతామని వచ్చినటువంటి వ్యవస్థలను కూడా నీరుగార్చి వాటిని కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ వాటి మీద కూడా దాడి చేసే పరిస్థితి. రాష్ట్రంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన పేరిట గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 7వ అపెక్స్ లెవెల్ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, ఇతర అధికారులు వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి నియంత్రణకు సంబంధించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర హోంమంత్రికి సీఎస్ వివరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల సేవను నిషేధానికి సంబంధించి వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై గట్టి నిఘా ఉంచడం జరిగిందని, ఇందుకై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో
ROFR పట్టా భూముల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే పంటలు పండించే విధంగా చైతన్యం తీసుకురావడంతో పాటు కాఫీ, రాగి, నిమ్మ, నారింజ వంటి విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. గంజాయి, ఇతర మత్తుమందుల నియంత్రణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పచ్చ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, 35 మంది ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. వినుకొండ సంఘటన దేశాన్ని కుదిపివేసిందని, పార్టీకి చెందిన మైనారిటీ నేత చేతులు నరికి దారుణంగా హత్య చేశారని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి చేయటం, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని తగలబెట్టారని తెలిపారు. ఎంపీపై రాళ్లదాడి ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. జరిగిన ప్రతి పరిణామానికి ప్రజలు బుద్ధి చెబుతారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలియజేశారు. ఎర్రమట్టి దిబ్బలు జాతీయ వారసత్వ సంపద అని, ఎర్రమట్టి దిబ్బలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని, నేలను చదును చేసి రోడ్లు వేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్నా ఇంకా వైఎస్ఆర్సీపీ మీద అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో, రోడ్ల మీద జనం, పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు, యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో 2 చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో, ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఏ రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికెళ్లి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుబెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. వైసీపీ భూతానికి సీఎం చంద్రబాబు సమాధి కట్టారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతిలా సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు, అరాచకాలంటూ అబద్ధాలాడుతున్నారన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలే విషం పెట్టి కూటమిపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలకు, హత్యలకు అడ్డు అదుపు లేదన్నారు. సమాధిలో ఉన్న వైసీపీ భూతాలను బయటికి రానిస్తే ప్రజల రక్తం తాగుతాయని అన్నారు. ఏపీని శ్మశానం చేయటానికే వైసీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుందన్నారు. వైసీపీ హయాంలో 600 మంది ఎస్సీ, బీసీ మైనారిటీలను చంపారని తెలిపారు. నేడు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని అన్నారు. ప్రజల్లో కూటమికి వస్తున్న క్రెడిట్ను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న ప్రచారమే తప్పుడు ప్రచారం. ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు, రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగి మీద, పోలీస్ అధికారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పడింది 307. ఒక ఎస్పీ స్థాయి అధికారి, డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్, ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు 307, జగన్మోహన్ రెడ్డి గారి మీద 307. అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు
సొంత బాబాయిని కూడా నరికి చంపుకున్నారు. ఈ రోజున ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి. ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ శ్రేణులు రాళ్లతో మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్లోనే పుంగునూరులో దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పుంగునూరు నియోజకవర్గం అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగమే ఈ దాడులని పేర్కొన్నారు. 5,000 కోట్లతో ఎలక్ట్రికల్ కారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా దాడులు చేస్తున్నారని, తమ వాహనాలు ధ్వంసం చేశారని, రాళ్ల దాడి చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు కక్షపూరితంగా పుంగునూరు నియోజకవర్గం పైన కక్షపూరితంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు. ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది. ఈరోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటకకు కానీ ఆంధ్రాకు కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు కక్షపూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జరగరాని నష్టం ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పుంగునూరు నియోజకవర్గం నష్టపోతోందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ కక్ష ఉండొచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో అది మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రాలో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలియజేశారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.